నువ్వు సత్సంగానికి బాబా కోసరంగా పో. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు అనే దృష్టి నీకెందుకు? నీకేమిటి సంబంధం? బాబా మీ దగ్గర గంట సేపు కూర్చోవాలా అనుకుని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్తారు. పక్కన వాడు ఎన్ని గంటలకు వస్తున్నాడు, వాడు లాస్ట్కి వస్తున్నాడో పోదని దృష్టి పెట్టకండి. పచ్చిగా చెప్పాలంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంతే. మన బిజినెస్ ఏంటి? బాబా మీద ఫోకస్ చేయాలి. పక్కన వాడు ఇప్పుడు ఏమొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు ఏమేమి చేస్తున్నాడు మనకి ఎందుకు? మనకేంటి సంబంధం అసలు? ఆలోచించుకోండి. మనం దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఎవరెవరు ఎక్కడ నిలబడాలా, ఎక్కడ కూర్చోవాలా ఇంటర్ఫియరెన్స్ వద్దు. మన దృష్టి బాబా మీద పెట్టండి అంతే. తెలియనటువంటి కంప్లైనింగ్ వాయిస్ ఏర్పడుతుంది దాంట్లో. ఈ కంప్లైనింగ్ ఎందుకు వస్తుంది? మనం రైట్ చేస్తున్నాం, పక్కన వాడు తప్పు చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ రావటం వల్లే కలుగుతుంది. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటుంటాడు, నేను కరెక్ట్ గా చేస్తున్నాను, పక్కన వాడే తప్పు చేస్తున్నాడని. వాడు తప్పు మీదనే బరువు పెడుతున్నావు, పక్కన వాడు లోపలెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది బాబా ఎంత స్ట్రాంగ్ గా తిట్టారో మీకు తెలుసు. ఆ పని మనం ఎందుకు చేయాలి? ఆ వరాహచర్య మనం ఎందుకు చేయాలి? పక్కన వాడి మీద దృష్టి పెట్టకండి. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకొద్దు. మనం సత్సంగానికి పోయేది బాబా గురించి. బాబా మీద దృష్టి పెట్టండి, వచ్చేసేయండి. అందరూ అలాగే చేయండి, అప్పుడు ఇబ్బంది లేదు. పక్కన వాడిని కరెక్ట్ చేయాలనుకునేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. మన ఎవరం పక్కన వాడిని కరెక్ట్ చేసేదానికి? మీ సత్సంగాలు మీలో పాజిటివ్ థింకింగ్ ని పెంచుతున్నాయా? ఆలోచించుకోండి. చూసేదానికి ఎంతో సత్సంగం పట్ల ప్రియత, ఆర్తి, ఆసక్తి ఉందని కనిపిస్తాయి. చూసేదానికి మాత్రం ఇది ఎంత డూప్ చేస్తున్నాయి మిమ్మల్ని. వెళ్తాం గురువుగారు మాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మాకు ఇంటర్వ్యూ అవసరమైతే గురువు గారు ఇస్తారు అని తెలీదా? మీరెంతగా నన్ను చూడాలనుకుంటున్నారు, నిజంగా మీకు అంత ప్రేమ నా పట్ల ఉంటే నాకు మీ పట్ల అంత ప్రేమ ఉండదున్నా? మళ్ళీ చూడాలి నాకు ఉంటుంది. ఎందుకు ఇవ్వలేదు? గురువుగారికి తెలుసు, నాకు అవసరమైతే ఇస్తారు, పిలుస్తారు. పిలిచారు, సంతోషపడాలి. పిలవకపోయినా దగ్గర కూర్చున్నా, విన్నా, వచ్చేసాను. అది పోయినా ఈ రోజున వాళ్ళని పిలిచారే, మమ్మల్ని పాయింట్ అనుభవం కంటే కూడా వాడిని పిలిచారు పెద్ద పాయింట్ అక్కడ. ఈయన బాధ అదనమాట. అసలు ఆఖరికి ఎట్లా తయారైపోయిందని అంటే అదేదో కజ్జీపట్టికి తయారైంది. సంగతి చూస్తూ ఉంటే వాడికంటే మనది ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఉండాలంతే. ఏదైనా సరే వాడికి సత్సంగం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇవ్వలేదు కనుక వాడికి కూడా ఇవ్వకూడదు అంతే. ఇస్తే ఎవరికి ఇవ్వకూడదు, లేకపోతే ఇద్దరికి ఇవ్వాలి. ఎక్కడ తెలుసుగా మీకు రెండు కళ్ళ సంగతి. ఇద్దరు ఇట్లాగే ఇద్దరు తపస్సు చేశారట. తపస్సు చేసి ఒకరికొకరికి పోటీ అనమాట. తపస్సు చేసిన తర్వాత పవన్తో ఒకడికి ప్రత్యక్షం అయ్యాట. ఏం కావాలంటే ఎందుకు ఇట్లా ఏడుస్తా ఉండ, ఏంది నీ కథ అన్నట్ట. నా గురించి నాకేమీ తప్పని లేదు గురువు, ఆ పక్కన వాడి గురించి నా ప్రాబ్లం అంతా కూడాను. నాకు అటువంటి స్వార్థాలు ఏం లేవు. దానికి వాడికి ముందు వాడిని అడగండి, పాపం వాడిని అడిగి వాడికి ఏం చెప్పాలో తెలియదు. వాడికి ఏమిస్తే దానికి డబ్బులు ఇవ్వండి, నాకు అంతకంటే వీడు వాడిని అడిగాట, ఏదో నీకేం కావాలన్నట్ట. నా గురించి నేనేం ఆలోచించుకోవట్లేదు, వాడేవాడికి కూడా చెప్పండి అని. నువ్వేమడిగితే వాడి డబ్బులు అడిగాడు, అంతకంటే వేయలేదు అన్నాడు. అయితే భగవంతుడు నాకు ఒక్కరిని తీసేయండి. వాడికి 2 కళ్ళు పోతాయి కదా, ఇది పాయింట్. ఇట్లా ఉంటుంది. ఎప్పుడు దృష్టి పక్కన మీదనే ఉంటుంది అనమాట. అందుకని దాన్ని నేను చెప్పాను, పక్కన వాళ్ళ మీద దృష్టి పెట్టబాకు. వాళ్ళు లేటుగా వస్తున్నాడా, ముందుగా వస్తున్నాడా, అది చేస్తున్నాడా, ఇది చేస్తున్నాడా, మనకొద్దు. బాబా మీదనే ఫోకస్ చేయండి.